Hi everyone, welcome to Prerna, build your own skill by yourself. ఇవాళ మనం ప్రోగ్రామ్ లో ఎలక్ట్రానిక్ లాక్ యొక్క ప్రోగ్రామ్ ని ఏ విధంగా చేయాలి, ఓకే, విత్ ద యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ లాక్ మనము ఏ విధంగా మనము సర్వో మోటార్స్ ని కానీ దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ ని ఎలా ఉపయోగిస్తాం ఆ ఎలక్ట్రానిక్ లాక్ లో అనేది మనము చూద్దాం. అండ్ ఈ ప్రోగ్రామ్ ని మీకు సమర్పిస్తున్న వారు పూమా, ERDC సొల్యూషన్స్, శ్రీ వివేకానంద లహరి ఇన్స్టిట్యూషన్స్, స్కైరేస్ and conducted by Final Avengers Academy of Excellence. So before going to the session, please do like, share and subscribe to our channel. Okay, let us start the session and go to the Google search and open the Workwee software. So okay, so web browser loki velli Workwee ni open cheyandi. Okay, Arduino simulator అని చెప్పనంట. దీంట్లో మనము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బోర్డ్స్ ని ఉపయోగించుకుని సిమ్యులేషన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఆల్రెడీ నేను ప్రొఫైల్ తో లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి నేను చేసిన ప్రాజెక్ట్ లోంచి మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మై ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఎలక్ట్రానిక్ లాక్ అని చెప్పి ఉంది. జస్ట్ క్లిక్ ఆన్ ఎలక్ట్రానిక్ లాక్. ఓకే, సో దీనికి కావాల్సినటువంటి థింగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు దాన్ని ఉపయోగించుకొని అప్లోడ్ చేసి మీరు వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను I2C మాడ్యూల్ వాడలేదు, జస్ట్ నార్మల్ LCD మాడ్యూల్ మాత్రమే వాడాను. సో మీరు I2C మాడ్యూల్ కనుక వాడితే ఇక్కడ ఈ యొక్క లైబ్రరీస్ ని మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో లెట్ us see the program now. సో ఇక్కడ మనం ఏంటంటే కీప్యాడ్ ని యూజ్ చేస్తున్నాము అండ్ అదే విధంగా సర్వో మోటార్ అండ్ LCD మాడ్యూల్ ని యూజ్ చేస్తున్నాం అండ్ ఒక రెసిస్టర్ ని కూడా యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ ఈ పిన్స్ అన్నిటిని కూడా మనం అకార్డింగ్ టు ద డయాగ్రామ్ కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు చూడొచ్చు ఇక్కడ ఆర్డినో అండ్ కీప్యాడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో ఓకే, దీన్ని ఇప్పుడు పెర్ఫార్మ్ చేయాలి అంటే ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటని తెలుసుకోవాలంటే స్టార్ట్ సిమ్యులేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇనిషియల్ గా క్లిక్ చేసినప్పుడు మనకు అక్కడ ఫస్ట్ వెల్కమ్ సింబల్ వస్తుంది, వెల్కమ్ ఆర్డినో సేఫ్ అని చెప్పి వర్షన్ 1.0. ఓకే, టు లాక్ ని ఓపెన్ చేయాలంటే హ్యాష్ సింబల్ ని క్లిక్ చేసుకోవాలి. సో కోడ్ అడుగుతుంది, మనం ఏంటంటే నేను 1 2 3 4 అని చెప్పిస్తున్నాను. సో కన్ఫర్మ్ చేసుకోమని చెప్పి అడుగుతుంది ఫస్ట్. సో ఇనిషియల్ గా లాక్ ని మనము దానికి ఇచ్చాము, అది లాక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం పాస్వర్డ్ కనుక ఆన్ చేస్తేనే ఈ పర్టికులర్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం పాస్వర్డ్ ఎంత ఇచ్చాం 1 2 3 4 1 2 3 4 క్లిక్ ఇట్. సో లాక్ అయి ఉంది, జస్ట్ అన్లాక్డ్. సో లాక్ విల్ బి ఓపెన్ లైక్ దిస్. సో ఈ విధంగా మనం లాక్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ లాక్స్ ని. సో విత్ ద యూజ్ ఆఫ్ నెంబర్ ప్యాడ్ అండ్ LCD మాడ్యూల్, వితౌట్ యూజింగ్ LCD మాడ్యూల్ కూడా మీరు వర్క్ చేసేసుకోవచ్చు. బట్ LCD మాడ్యూల్ కనెక్ట్ చేయకుండా ఉండాలి అంటే మీరు ఏంటంటే మీరు ఈ పిన్ ని గుర్తుంచుకోవాలి స్టార్టింగ్. ఇక్కడ LCD మాడ్యూల్ ఎందుకంటే మీకు ఇండికేషన్, సో ఇనిషియల్ ఇండికేషన్ కోసం LCD మాడ్యూల్ ని మనం యూజ్ చేస్తాం. మనకి ఏంటంటే ఇండికేషన్ లేకపోతే మనకి ఏ ప్రెస్ చేస్తున్నాం ఏంటనేది తెలియదు. సో అలాంటప్పుడు మనం ఏంటంటే ప్రోగ్రామ్ లోని ఇన్బుల్ట్ గా పాస్ కీని రాసుకోవాల్సి ఉంటది. ఓకే, సో ఇక్కడ మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడొచ్చు. ఇక్కడ వాయిడ్ అన్లాక్ అని చెప్పి ఇచ్చాడు, ప్రింట్ అని ఇచ్చాడు. ఓకే, సో ఇట్లా రాసుకున్నాం, వాళ్ళ LCD ప్రింట్ అని ఇచ్చాడు ఇక్కడ. సో దాన్ని బేస్ చేసుకుని మనకి ఏంటంటే కీ ఎంతైతే మనకి ఇక్కడ మనం ఏదైతే మనం టైప్ చేస్తామో ఆ కీ బేస్ చేసుకుని మనకి ఇక్కడ లాక్ అండ్ అన్లాక్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇలా కాదు మేము ఇట్లా రాసుకోలేము, డైరెక్ట్ గా మేము వితౌట్ యూజింగ్ LCD చేస్తామన్నా కూడా మీరు ప్రోగ్రామ్ ని చేసుకోవచ్చు. దానికి గాను మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ హ్యాష్ సింబల్ క్లిక్ చేసుకుని 1 2 3 4 టైప్ చేసుకోవాలి. అదే దట్ మీన్స్ మీ ఇష్టం వచ్చినటువంటి నెంబర్, బట్ మీకు అది గుర్తుండాలి. 2 సార్లు మీరు ఆ పర్టికులర్ నెంబర్ ని టైప్ చేయాలి, అది మీరు గుర్తుంచుకోండి. 2 సార్లు నెంబర్ టైప్ చేసిన తర్వాత మీకు ఆ నెంబర్ గుర్తుంటేనే ఆ లాక్ అనేది ఓపెన్ అండ్ క్లోజ్ అనేది అవుతుంది, లేదంటే ఓపెన్ క్లోజ్ అనేది అవ్వదు. సో ఒకవేళ న్యూ కోడ్ కనుక మనం దీనికి ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ కమాండ్ ఏ క్లిక్ చేస్తే న్యూ కోడ్ అడుగుతుంది. నేను ఇక్కడ 000 అని చెప్పి న్యూ కోడ్ ని టైప్ చేస్తున్నా. ఓకే, అగైన్ ఇట్ విల్ బి లాక్డ్, సేఫ్ గా లాక్ అయింది. సో ఇప్పుడు దీన్ని అన్లాక్ చేయాలనుకుంటే అగైన్ మనం పాస్వర్డ్ ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసినప్పుడు అది అన్లాక్ అవ్వడం మీరు గమనించవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం LCD డిస్ప్లే అండ్ నెంబర్ ప్యాడ్ అండ్ సర్వో మోటార్ ఉపయోగించుకొని ఎలక్ట్రానిక్ లాక్ ని తయారు చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.